హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్రౌండర్. నేను మీ శ్రీదేవిని. ఇవ్వండి టమాటాలు ఒక 5 కేజీలు పచ్చడికి పెడదామని టమాటాలు ఒక 5 కేజీలు మా వారు మంచిగా తెచ్చారండి. అవి మంచి డాబా మీద ఎండబెట్టాను. అలాగే ఎండాలండి. ముందు రోజు నేను ఈ ఎండలకి ముందు రోజు 11:30కి పెట్టానండి. 11 గంటలకి మరుసటి రోజు 2 కల్లా తీసానండి. అలాగే ఎండాలి ముక్క అన్నది. ఈ లోపల ఒక స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఇవ్వండి జీలకర్ర చూసారా వేపాను, ధనియాలు వేపాను, ఒకే గ్లాస్తో కొల పెట్టుకొని మెంతులు ఒక 1/2 టీ స్పూన్లు వేపేసి పక్కన తీసి ఫైన్ పేస్ట్లో చేసేయాలండి. ఈలోగా కళాయి వేసి ఆయిల్ వేసాను, ఫ్రీడమ్ ఆయిల్ వేసానండి. అది ఆ టమాటాలు 2 వాయిలుగా పెట్టానండి. నాకు ఒక వాయికి చింతపండు వేసానండి. అంటే 2 వాయిలకి నాకు 300 గ్రాముల చింతపండు పట్టిందండి. ఒక సగం చింతపండు వేసాను, ఒక చెరడు కల్లుప్పు వేసానండి. ఇది 2వ వాయి అలాగే వేపాలండి. కొంచెం వేగిన తర్వాత ఉప్పును ఇది వేయాలి. 2వ వాయి కూడా అలాగే వేగిపోయింది. కొంచెం ఇలాగ వేపేసి మొత్తం ఫైన్ పేస్ట్లా తయారు చేసేయాలండి. తయారు చేసాక ఈ ధనియాల జీలకర్ర పౌడర్ అనేది అందులో వేసేసి మెత్తగా చేసేయాలండి, కలిపేయాలి. ఈ 3 మ్యాంగో పౌడర్ కూడా 3 గ్లాసులు వేసానండి. అదే ధనియాల జీలకర్ర ఏ గ్లాస్ అయితే ఆ గ్లాస్తోనే వేసానండి. కానీ నాకు కారం చాలలేదు, ఇంకో గ్లాసులు వేసాను, 4 గ్లాసులు. ఇంకో గ్లాస్ అనేది వీడియో క్లిప్పింగ్ మిస్ అయ్యిందండి. బాగా కలిపేయాలండి. బాగా కలిపేసిన తర్వాత మొత్తం నాకు లీటరు ఫ్రీడమ్ ఆయిలే పట్టిందండి. ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని 10 రూపాయలు ఆవాలు తీసుకొని ప్యాకెట్ తీసుకొని వేసానండి. కొంచెం చాలదు, ఇంకా 2 స్పూన్లు వేసాను. ఉన్న ఫ్రీడమ్ ఆయిల్ ఏపిగా ఉన్నది వేసేసానండి. బాగా పూర్తిగా ఆవాలు చిట్టపండు పేలిసాక పూర్తిగా ఆయిల్ అనేది చల్లగా అయిపోవాలండి. చల్లగా అయిపోయాక ఈ టమాటా పచ్చడి, ధనియాలు, కారం గుండ అన్నీ కలిపిన పచ్చడి అందులో పూర్తి చల్లగా అయిపోయాక వేసేసి బాగా కలిపియాలండి. నాకైతే కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది. ఉప్పు మీరు కాకపోతే సరి చూసుకొని కలుపుకున్నాక వేసుకొని నాకు ఇంకా 2 స్పూన్లు పట్టింది. కానీ చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ పచ్చడి. మా వారు నేను ఎప్పుడు చేసినా బాగుంటుంది, వాళ్ళ కొలీగ్స్కి ఇస్తారు. చాలా బాగుంది అంటారండి పచ్చడి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కలర్ఫుల్గా ఉంది. ఇంతకుముందు ఒక పచ్చడి పెట్టాను, నాకు అది నచ్చలేదు, మళ్ళీ డిలీట్ చేసాను. ఇది బాగుంది. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నమస్తే.